కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భాగవత కథలు ఈ శీర్షికలో మనం మత్స్యావతార ఘట్టంలోకి వచ్చాం. అయితే ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని ఎవరు చెప్తున్నారు అంటే సుఖ మహర్షి చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నిన్నటిదాకా మనం వామనవతార చరిత్ర చెప్పుకున్నాం కదా. వామనవతార చరిత్ర అయిపోయాక నాకు ఒక సందేహం వచ్చింది. అసలు శ్రీహరి ఎందుకు అవతారాలు ఎత్తుతున్నాడు? అన్ని అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడని చెప్తున్నారు. ఆయన సరే ఇవన్నీ మానవ అవతారంలో కనిపిస్తున్నటువంటిది వామన అవతారం చెప్పాము, బాగానే ఉంది. ఆయన అసలు మొట్టమొదటగా మత్స్యావతారం ఎత్తారే, ఆయన ఎందుకు చేప రూపంలోకి రావాల్సి వచ్చింది? నాకు ఇది సందేహంగా ఉన్నది అని పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నారట. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, శ్రీహరికి అసలు అవతారం ఎత్తవలసిన అవసరం ఏమిటి అనంటే, ఎక్కడైతే చెడు ఉంటుందో అంటే దుష్ట శిక్ష రక్షణ కోసమే హరి మొత్తం ఈ దశావతారాలు ఎత్తడం జరిగింది. ఈ 4 యుగాలలో ఈ దశావతారాలు అనేవి జరిగాయి. మొట్టమొదటగా ఆయన మత్స్యావతారాన్ని ఎత్తారట. అసలు ఈ మత్స్యావతారం ఏమిటి, ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేది మనం ఈ ఘట్టంలో ఈ కథలో తెలుసుకుందాం. ఓ పుణ్యాత్ముడా, మునుపు హరి మత్స్యావతారాన్ని ధరించిన విధానం మాకు తెలపండి అని అడుగుతున్నారు. కర్మకు బద్ధుడైనటువంటి వాని వలె భగవానుడు లోకప్రసిద్ధం కానిది, తమస్సు చేత నిండినది అయిన మీన రూపాన్ని ఎందుకు ధరించారు? అది మేలు అని ఎందుకు అనిపించింది ఆయనకి? అతను ఏమేమి చేశారు? అసలు మొదటగా ధరించిన మత్స్యావతార ప్రాశస్త్యాన్ని నాకు వివరంగా చెప్పండి. మొట్టమొదటి ధరించాలని మీరు చెప్తున్నారు కదా, ఆ దేవాదిని చరిత్ర ఏమిటి? లోకశుభంకరుడైనటువంటి ఆ శ్రీహరి గురించి, ఆ మత్స్యావతారం గురించి చక్కగా వివరించండి అని అడిగితే, అప్పుడు పరీక్షను కూడా శుకుణ్ణి అడిగారట. అప్పుడు ఏ విధంగా ఏమిటి అనే విషయం చెప్తున్నారు. ఓ రాజా వినండి. జగన్నాథుడు వేదాలను, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను, సాధువులను, ధర్మార్థములను రక్షించేందుకు వాయువు వలె అంతటా వ్యాపించి ఉంటారు. వృద్ధి క్షయాలు లేని నిర్గణ స్వరూపమైనప్పటికీ ఆ పరబ్రహ్మ ఏంటి, ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ గుణాలను కూడి ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంటారు. ఆయనకేంటండి, మనకలా అనిపిస్తూ ఉంటాయన్నీ. అందువల్ల మత్స్య రూపాన్ని ధరించడంలో వింతేమున్నది? ఆయన ఏ రూపంలో అయినా ఇమ్మడగలరు. ఆయనకి ఎక్కువ తక్కువలు అనేది లేదు. మనం అనుకుంటాం ఇవన్నీ. గత కల్పంలో ద్రవిడ దేశపు రాజు అయినటువంటి సత్యవ్రతుడు కేవలం నీటినే ఆహారంగా తీసుకుంటూ ఒక నదీ తీరంలో విష్ణువు గురించి నిష్ఠతో తపస్సు చేశాడట. ఆయన ఎప్పుడు ఆహారం అంటే మనలాగా అన్నం పప్పు కూర చారు కాకుండా ఉట్టి నీళ్లతోటే ఆయన జీవితం అంతా గడిపారట. అంటే ఆయన ఆహారం ఒక్క జలము మాత్రమే. అంటే జలంతో కూడా మనిషి బతకవచ్చు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చాలామంది మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా ఆహారాన్ని ఏం తీసుకుంటారంటే ఉట్టి నీళ్ళతో ఉండొచ్చండి. మనం కూడా ప్రయత్నం చేయొచ్చు, కానీ మనకి ఆ ధైర్యం చాలదు. ఏదో తినకపోతే మనం ఉండలేమేమో అనుకుని అన్నం తినాలి, పప్పు తినాలి, కూర తినాలి, చారు ఇలా మనము తినడం కోసమే ఈ శరీరాన్ని, ఈ జీవిని తీసుకొచ్చినట్టు భూమి మీదకి ఆరాటపడుతూ ఉంటాం. అలా కాదు. అంటే అర్థం ఏమిటి అంటే, మనిషి జన్మించడానికి ఎన్నో జన్మల పుణ్య విశేషం మీద మానవ జన్మ ఎత్తుతారు. ఆ ఎత్తినటువంటి ఆ జన్మని పరిపక్వతగా
చేసుకోవాలి అని అంటే, భగవంతుణ్ణి తలుచుకోవాలి అని అంటే మనకి ఆహారం ఒకటే కాదు, ఆహారం కూడా కావాలి. దానికోసమే మనం కాదు, తినడం కోసమే కాదు మనం పుట్టాం కాబట్టి తినాలి అనుకోవాలి. ఏది దొరికితే అది ఆహారం. ఋషులు మునులు వీళ్ళందరూ ఏది గాలి భోంచేసిన వాళ్ళు కూడా ఉన్నారండి, వాయుభక్షకులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమీ కాదు, వాళ్ళు ధ్యాన నిష్టలో ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఆనాటి కాలంలో యోగా చేసుకునే అంత ఋషులు బతికినటువంటి వాళ్ళు. తర్వాత కాలంలో వాళ్ళు నీటిని తాగి కూడా ఆహారంగా భుజించిన వాళ్ళు ఉన్నారు. వాయుభక్షణ, జలభక్షణ, పండ్లు ఫలాలు, కందమూలాలు ఇలాగా అయిన తర్వాత ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతికి ఎదురు ఈదుతున్నాడు. అంటే ప్రకృతికి విరుద్ధంగా మనం పోవడం. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమించే లోపల ఈ సమయంలోనే మనం ఆహారాన్ని భుజించాలి. అది మర్చిపోయాం మనం. ఏం చేస్తున్నాం మనం? సూర్యుడు లేచిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత నిద్ర లేవడం. ఆ నిద్ర లేచిన తర్వాత కూడా మనకి శరీరాన్ని ప్రక్షాళన చేసుకోకుండానే బ్రష్ కూడా చేసుకోము. మొట్టమొదట ఆహారం కావాలి. చాలామంది బెట్టి కావాలి వాళ్ళకి. నిద్ర లేచి బ్రష్ కూడా చేసుకోకుండా టీ కాఫీ, ఇంకా వీలైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తారు. మనం ఎన్నిసార్లు తింటామో? రాత్రి 12, 1 గంటకు కూడా తింటామండి. 12 అయినా 1 గంట అయినా సమయం మనకు తెలియదు. మనకి ఎందుకంటే మనం 24 గంటలు సూర్యుడితో సంబంధం లేకుండా జీవనం ఉంది మనకి. బయటికి వెళ్ళి చూడం కదా, మనకు లైట్లు, మనం ఏసీ, మన కరెంటు, మన మధ్యలోనే మనం ఉంటే బయట ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ సమయానికి అనుకూలంగా మనం చేసేస్తూ ఉంటాం. అలాంటి ప్రపంచంలో మనం ఉంటే ఇలాగా నీరు మాత్రమే తాగేవాళ్ళు ఉంటారంటే ఆశ్చర్యం కాక ఏముందండి? మనం ఎందుకు తెలుసుకుంటున్నాం భాగవతంలో కథలు అంటే? ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అంటే అర్థం ఏంటి? మనం వారంలో ఒకరోజు నీళ్లు తాగి కూడా బతకచ్చు. అందుకేగా ఏకాదశి ఉపవాసాలు చేసేవాళ్ళు చాలామంది నీటితోటే ఉంటారు. మరికొంతమంది అయితే నిర్జల ఉపవాసం కూడా ఉంటారండోయ్. అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటారు. ఏమీ కారండి వాళ్ళు. మనం భయపడతాం ఏదో అయిపోతామని. ఏమీ కాదు. మన ఆహారం తీసుకోకపోతే 4 రోజులైనా బతకచ్చట, 5వ రోజుకి నీరసం వస్తుందిట. కానీ మనం అలా కాదుగా. మన శరీరాన్ని డకా ఇలా చేసేసాం. ఓ మిషన్ చూడండి, మనకి మేస్త్రీలు వేస్తారే, రాళ్ళు, కంకరు, ఇసుక, సిమెంటు అన్నీ వేసి మిషన్లో తిప్పి రూఫ్లు వేస్తాం చూడు, అది మన శరీరం. అలా చేసుకోబట్టే మనం ఇబ్బందులు పడుతున్నాం. అందుకనే మనకి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, భగవంతుడు యొక్క కథలు, భాగవత కథల్లో ఏం చెప్తున్నారంటే జీవన విధానాన్ని, జీవన వ్యవస్థని అందుకని చెప్పడం. వాళ్ళు చెప్తూ ఉంటే మనం 10 సార్లు చదివితే ఒక్కసారన్నా ఆచరించాలి అనే ఒక బుద్ధి పుడుతుందేమో అని మనం భాగవత కథలని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం కూడా జలంతోటే మనం ఉండవచ్చు, నీళ్ళని తాగి కూడా మనం బతకవచ్చు అని మన విశేషాన్ని ఇక్కడ మత్స్యావతార ఘట్టంలో మొట్టమొదటి ఒక సెంటెన్స్లోనే మనకు అర్థమైపోయింది. కాబట్టి మనం ఏం చేద్దాం, రేపటి నుంచి ఎప్పుడైనా వీలైతే ఒక 2 గంటలు 3 గంటలు మంచినీళ్ళు తాగి ఉందామా అనే ప్రయత్నం చేద్దాం. రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. నమస్కారం.